Hello everyone, welcome to Ekam Academy. My name is Vijay Kumar. Welcome to this mains answer writing practice series with previous year question. సో ఈ పర్టికులర్ సిరీస్లో మనం 2025 నుంచి ఏవైతే క్వశ్చన్స్ వచ్చినాయో ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ రాస్తే ఏ విధంగా రాయగలం, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఆన్సర్ అస్సలు రాయలేకపోతున్నారు, ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఆర్ వెటరన్స్ ఉన్నారు, ఎవరికైతే ఈ ఆన్సర్ రైటింగ్లో కొంచెం ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఎలాంటి స్ట్రక్చర్ని మెయింటైన్ చేయాలి, ఏ కీవర్డ్స్ని వాడాలో తెలియకుండా డిఫికల్టీస్ మెయింటైన్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ పర్టికులర్ వీడియో సిరీస్ అనేవి హెల్ప్ అవుతాయి. మీరు ఈ టోటల్ ప్లేలిస్ట్ని వాచ్ చేయడం వల్ల టోటల్ ఆ జిఎస్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్లో ఎలా మనం డైవర్సిఫైడ్గా ఆన్సర్ రాయగలుగుతాం, ఎట్లా బెటర్ ఇంట్రడక్షన్ రాయగలుగుతాం, కంక్లూజన్ రాయగలుగుతాం అనే కాంపోనెంట్ని నేర్చుకునే ఆస్కారం ఉంటుంది. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో అంటిల్ లాస్ట్ and try to check the entire playlist whenever you have time so that you would be getting the benefit of this particular answer writing series. సో మనం జనరల్గా ఏ క్వశ్చన్కి ఆన్సర్ రాసినా కూడా ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ ప్యాటర్న్లో రాస్తాం. ఈ క్వశ్చన్ నెంబర్ 10కి కూడా మనం అదే ప్యాటర్న్లో రాయబోతున్నాం. సో దీంట్లో క్వశ్చన్ అడిగింది ఏం సార్, డూ యూ థింక్ దట్ గ్లోబలైజేషన్ రిజల్ట్స్ ఇన్ ఓన్లీ అన్ అగ్రెసివ్ కన్స్యూమర్ కల్చర్? అయితే మనం ఇక్కడ వాడు ఏమంటున్నాడు, ఓన్లీ అగ్రెసివ్ కన్స్యూమర్ కల్చర్ని డ్రైవ్ చేస్తుందా, ఇంకేమైనా బెనిఫిట్స్ ఇస్తాయా అని అడుగుతా ఉన్నాడు. అయితే జనరల్గా మీరు బయట ఏమైనా అడిగారు అనుకోండి, గ్లోబలైజేషన్ ఏం చేసిందిరా అంటే ఎక్స్టెన్సివ్ కన్స్యూమరిజంని పెంచింది. మొన్న ఎవడో ఐఫోన్ ఫస్ట్ నించొని లైన్లో నించొని కొన్నాడంట, వాడు ఎక్కువ వైరల్ అవుతా ఉన్నాడు. ఐఫోన్ 15 ఉన్నాడు, ఇప్పుడు నా దగ్గర కూడా ఐఫోన్ ఉంది సార్, నా దగ్గర ఐఫోన్ 15 ఉంది. అట్లా అని చెప్పి నేను ఐఫోన్ 17 వచ్చినా మళ్ళీ ఐఫోన్ 18 ఏంటి, ఐఫోన్ 19 ఏంటి అంటే గ్లోబలైజేషన్ వల్ల, ఆ ఈజీ అవైలబిలిటీ వల్ల, మన మూమెంట్ వల్ల కన్స్యూమరిజం పెరిగిందా? ఆ కన్స్యూమరిజం పెరిగితే అది మనం చెప్తా ఉంటే జస్టిఫై యువర్ ఆన్సర్. ఇక్కడ మనం స్టాండ్ తీసుకోవాలి సార్. మీరు కన్స్యూమరిజం పెరిగిందని మొత్తం స్టాండ్ తీసుకోకండి, అటు ఈ స్టాండ్ తీసుకోకండి. కొంచెం బయాస్డ్గా క్వశ్చన్ వైపు ఉండొచ్చు, కాకపోతే మీ ఆన్సర్ని మిడిల్ పాత్లో రాయండి, ఒక లేమెన్ లాగా రాయకండి. సో ఆబ్వియస్లీ ఇక్కడ కీవర్డ్ ఏంది సార్, గ్లోబలైజేషన్. మనం ఆ గ్లోబలైజేషన్ త్రూ ఇంట్రడక్షన్ రాస్తే ఇట్ వుడ్ బి మోర్ బెటర్. సో ఇంట్రడక్షన్ లో మనం ఏం రాయబోతున్నాం, గ్లోబలైజేషన్ ఈజ్ ఆఫెన్ seen as a double-edged phenomena while it has intensified consumerist tendencies but also broadened the horizons of culture, knowledge and empowerment. అంటే ఇక్కడ మనం ఒకటే తెచ్చిందని రాయట్లేదు సార్, దాంతోపాటు మన కల్చర్ బ్రాడన్ అయింది, నాలెడ్జ్ బ్రాడన్ అయింది, ఎంపవర్మెంట్ కూడా జరిగిందని రాస్తా ఉన్నాం. సో ఇలాంటి ఇంట్రడక్షన్ ఇచ్చి మనం బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి ఎంటర్ అవ్వచ్చు. నేను ఇక్కడ బాడీ, ఇంట్రడక్షన్ అండ్ సైడ్ హెడింగ్ మీకు అర్థం కావడానికి పెడుతున్నా, మీరు ఆన్సర్స్లో అస్సలు రాయకండి. గ్లోబలైజేషన్ and aggressive consumer culture ఏ డైమెన్షన్స్ లో ఉందో చూద్దాం. ఫస్ట్ వన్, మార్కెట్ ఎక్స్పాన్షన్ అండ్ మెటీరియలిజం అనేది పెరిగింది సార్. సెకండ్, హోమోజనైజేషన్ ఆఫ్ టేస్ట్. క్రెడిట్ డ్రివెన్ కన్జంప్షన్, లోన్లు ఇస్తాం, 0% ఈఎంఐ, 0% డౌన్ పేమెంట్, ఈఎంఐస్ కట్టుకోండి, క్రెడిట్ కార్డ్స్ నుంచి వాడుకోండి, 45 డేస్లో కట్టుకోండి. ఇవన్నీ గ్లోబలైజేషన్ తెచ్చిన కన్స్యూమర్ కల్చర్ సార్ ఇవి. అండ్ దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అనే కాంపోనెంట్ని కూడా ఇది తీసుకొని వచ్చింది. మోర్ కన్స్యూమరిజం, మోర్ ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ అనే కాంపోనెంట్ని తీసుకొని వచ్చింది సార్. Social inequality between those who afford and cannot afford global goods. ఇప్పుడు మీరు స్లమ్స్లో కానీ ఎక్కడన్నా పువర్ ఫ్యామిలీస్లోకి వెళ్ళి ఐఫోన్ వాడుతున్నావా నువ్వు, ప్లీజ్ గివ్ మీ యువర్ ఐఫోన్ ఛార్జర్ అంటే ఎట్లా ఉంటుందో, అంటే వాళ్ళకి ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీని డెవలప్ చేసినట్టు ఉంటుంది సార్. అంటే వాళ్ళు ఐఫోన్లు ఇవన్నీ ఎందుకు వాడతారు సార్,
సో వాళ్ళకి డబ్బులు లేకపోవడం వల్ల. సో ఈ గ్లోబలైజేషన్ రావడం వల్ల మనకు ఆ సోషల్ ఇన్ఈక్వాలిటీ బేస్ అనేది పెరుగుతూ వచ్చింది సార్. ఇవేమో కన్జ్యూమరిస్టిక్ కల్చర్కి నిదర్శనాలు సార్ ఈ 5 కూడా. అండ్ గ్లోబలైజేషన్ విచ్ హ్యాస్ డిడ్ బియాండ్ దిస్ కన్జ్యూమర్ కల్చర్, అది కూడా మనం సపరేట్ సైడ్ హెడ్డింగ్ పెట్టి రాయాలి బాడీలో. సెకండ్ పార్ట్, గ్లోబలైజేషన్ బియాండ్ కన్జ్యూమర్ కల్చర్. ఫస్ట్ ఇది నాలెడ్జ్ ని తెచ్చింది అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ని కూడా తెచ్చింది సార్. మనకు లేని టెక్నాలజీస్ ని తీసుకొని వచ్చి ఇండియాలో మనం ఇప్పుడు వాడుతున్న లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని కూడా అవి గ్లోబలైజేషన్ తెచ్చిన కండిషన్స్. అండ్ ఇండియాలో కల్చరల్ ప్లూరలిజం కనిపిస్తుంది అంటే అది గ్లోబలైజేషన్ సెగ్మెంటే సార్. ఇప్పుడు అసలు వెజ్ బర్గర్ అనేదే ఉండదు. మెక్డానల్డ్స్ లో మీకు పోతే పన్నీర్ బర్గర్, వెజ్ బర్గర్ అనేది ఇండియనైజ్డ్ కాన్సెప్ట్ సార్. కల్చర్ కూడా వెస్టర్నైజ్డ్ కల్చర్స్ తో పాటు ఇండియన్ ట్రెడిషనల్ కల్చర్స్ ని కూడా మనం ఫాలో అవుతూ వచ్చినాం. దాన్ని కల్చరల్ ప్లూరలిజం అంటాం సార్. హ్యూమన్ రైట్స్ అండ్ జెండర్ జస్టిస్ అనేవి క్లోజ్డ్ ఎకానమీస్ లో, క్లోజ్డ్ సొసైటీస్ లో కనిపించవు సార్. కానీ గ్లోబలైజ్డ్ సెగ్మెంట్ లో ఏమవుతుందంటే వేరే నేషన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి ఆ ఇండివిజువాలిటీ, ఆ జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేవి ఈజీగా ఫెచ్ అవుతూ వచ్చినాయి. ఆ హ్యూమన్ రైట్స్, జెండర్ జస్టిస్ గ్లోబలైజేషన్ తర్వాతనే మనకి ఎక్కువగా ఇండియాలో ఇంపాక్ట్ అవ్వడం జరిగింది. దీని ఎగ్జాంపుల్ మీటూ, హ్యాష్ట్యాగ్ మీటూ మూవ్మెంట్ ఇన్ ఇండియా, మీటూ మూవ్మెంట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వాటితో పాటు ఎకనామిక్ ఆపర్చునిటీస్ ని కూడా తీసుకొని వచ్చింది సార్. ఎకనామిక్ ఆపర్చునిటీస్ లైక్ ఎఫ్డిఐ ఇన్ఫ్లో, జాబ్ క్రియేషన్, గ్లోబల్ ట్రేడ్, ఎంటర్ప్రీనర్షిప్, ఇవన్నీ కూడా గ్లోబలైజేషన్ తో వచ్చిన కాంపోనెంట్స్. నెక్స్ట్ గ్లోబల్ గవర్నెన్స్ అండ్ స్టెబిలిటీ, అంటే గ్లోబల్ ప్రాబ్లమ్స్ లైక్ క్లైమేట్ చేంజెస్ కానీ, క్రాస్ బోర్డర్ టెర్రరిజం కానీ, వీటి అన్నిటికీ కంట్రీస్ ఒక ప్లాట్ఫామ్ మీద రావడానికి గ్లోబలైజేషన్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది సార్. బెస్ట్ ఎగ్జాంపుల్ 1991లో ఇండియాలో ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చినాయి. 1992లో మదర్ ఎర్త్ సమిట్ అయింది. UNFCCC ఫార్మ్ అయింది అప్పుడు, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అండ్ UNCBD ఫార్మ్ అయింది, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ. UNCCD ఫార్మ్ అయింది, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ కాంబాటింగ్ డెజర్టిఫికేషన్. అట్లాంటివన్నీ గ్లోబలైజేషన్ ఈ కంట్రీస్ అన్నిటిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తెచ్చి గ్లోబల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని అడ్రస్ చేసే విధంగా తీసుకొని వచ్చింది. అంటే ఓన్లీ కన్జ్యూమరిజం కల్చర్ని డెవలప్ చేయలేదు సార్, ఈ పర్టిక్యులర్ బెనిఫిట్స్ ని తీసుకొని వచ్చింది. అంటే నేను చెప్పే కదా సార్, ఎప్పుడు కూడా మీరు ఈ ఎండ్ రాయొద్దు, దాంట్లో కన్జ్యూమరిజం కల్చర్ని తెస్తూనే ఇంకా కొన్ని పాజిటివ్స్ ని కూడా తెచ్చిందన్న సెగ్మెంట్ లో మీరు ఎప్పటికీ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇది అయిపోయినాక కంక్లూజన్ లో కనుక మనం రాస్తే, globalization has undoubtedly fostered aggressive consumerism, but it also fuels knowledge, cultural exchange and global solidarity. But the task for the society is to balance consumption with sustainability, ensuring globalization empowers and not erodes. అంటే గ్లోబలైజేషన్ అనేది మనం ఎంపవర్ చేయాలి కానీ ఎరోడ్ చేయొద్దు అని. బ్యాలెన్స్ కన్జంప్షన్ విత్ సస్టైనబిలిటీ కీవర్డ్, ఈ కల్చరల్ ఎక్స్చేంజ్, గ్లోబల్ సాలిడారిటీ అనేది ఒక కీవర్డ్ సార్. సో మనం ఈ విధంగా కంక్లూజన్ కనుక రాస్తున్నట్టయితే
మనకి బెటర్గా మార్కులు పడే ఛాన్స్ ఉంటుంది. ఆ 4/5 అనే టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవుట్ ఆఫ్ 10 అవి మనం రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మీరు ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ ఫార్మాట్లో ఆన్సర్స్ని రాయండి. మీరు ఒకవేళ ఏదైనా ఇంట్రడక్షన్ రాసి కంక్లూజన్ రాసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే ఆ పర్టికులర్ ఇంట్రడక్షన్ని కానీ మన కంక్లూజన్ని కానీ కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. సో దట్ వీ వుడ్ బి గివింగ్ యూ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. ఒకవేళ మీరు ఇన్ అండ్ అరౌండ్ అశోక్ నగర్, హైదరాబాద్లో ఉండుంటే కమ్ టు ఏకమైఎస్ అకాడమీ, వీ విల్ బి గివింగ్ యూ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ లైవ్. So take this opportunity, and if you have liked this video, please like it, share it and comment it. And if you want any other benefits from us, please try to comment in the comment section. Don't forget to subscribe Ekami's Academy channel if you are a first time user, and click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.